హాయ్ హలో నమస్తే. మనం ఇనీషియల్ స్టేజ్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తూ ఉంటారు. అది అక్యూట్ కండిషన్ ఉన్నప్పుడే ఏదో జస్ట్ ఒక మెడిసిన్ వాడేస్తారు. ఆ తర్వాత లైఫ్ స్టైల్ ఎలాంటి మోడిఫికేషన్స్ చెయ్యరు. ఇంట్లో ఉండేటువంటి చిట్కా వైద్యాన్ని అస్సలే పట్టించుకోరు. ఆ తర్వాత క్రానిక్గా మారిన తర్వాత మాత్రం మన ఆరోగ్యం పైన ఎంతో ఫోకస్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాంటి వారి కోసమే సీనియర్ ఆయుర్వేద డాక్టర్ రాజేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. సో ఇలాంటి అంటే అక్యూట్ స్టేజ్ నుంచి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని మన ఇంట్లో ఉండేటువంటి ఆయుర్వేద చిట్కాల ద్వారా, ఆయుర్వేద వైద్యం ద్వారా వాటిని క్రానిక్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఎలా నివారించవచ్చో ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే అమ్మ. చాలా హ్యాపీ అండి మిమ్మల్ని ఈరోజు కలిసినందుకు. థ్యాంక్ యూ. జనరల్గా చూస్తే అంటే ఏదైనా చిన్న సమస్య వస్తే అది కాళ్ళ నొప్పే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వెంటనే కౌంటర్ దగ్గరికి వెళ్తారు, మెడిసిన్ తెచ్చుకుంటారు, రిలీఫ్ అయిపోగానే మళ్ళీ యాజ్ యూజువల్ వాళ్ళ వర్క్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు మన ఇంట్లోనే చాలా వైద్యం ఉంది, అది పట్టించుకోరు అని. సో ఈరోజు దాని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందామండి. మన బాడీ జనరల్గా వాత పిత కఫం అనేటువంటి బాడీస్ని కలిగి ఉంటుంది ప్రతి బాడీ కూడా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా. అసలు వీటి గురించి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక్కొక్క ఋతువుని బేస్ చేసుకొని వీళ్ళు అసలు ఎలాంటి హెల్దీ లైఫ్ స్టైల్ని పాటించాలంటారు? అంటే మన శరీరాన్ని పోషించేది, మన శరీరాన్ని నడిపించేది శరీరంలో ఉండేటువంటి వాత పిత్త కఫాలని త్రిదోషాలు అంటాం. అవే ధాతువులు కూడా, అంటే మన శరీరాన్ని నడిపించేవి అవే. అవి మూడు కనుక సమంగా ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆ మూడిట్లో ఏ ఒక్కటి పెరిగినా తగ్గినా కూడా ఆ విషమత్వం వల్ల మనకి అనేక రుగ్మతలు పెరుగుతాయి. సపోజ్ వాత పిత్త కఫాలంటే, వాతం అంటే మన బాడీలో మనం ప్రస్తుతం వెస్ట్రన్ దాని ప్రకారం రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే న్యూరలాజికల్ నర్వ్స్, న్యూరలాజికల్ సంబంధించినంతా కూడా వాతం బ్యాలెన్స్ చేస్తా. అంటే గమనం అంటాం. వాతం ఫాస్ట్గా చాలా ఫాస్ట్గా కింద నుంచి పైకి, పై నుంచి కిందకి తిరుగుతూనే ఉంటుంది. అంటే నర్వ్స్ మన శరీరంలో ఎలా అయితే మన బాడీలో మూమెంట్స్ని తీసుకురావడానికి కానీ, వాతం డ్యామేజ్ అయితే మనకి నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. సో అది మెయిన్. అది వాతం పెరిగితే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. వాతం తగ్గడం అనేది చాలా తక్కువ ఉంటే కొన్ని రకాలు, కానీ ఎక్కువగా వాత వ్యాధులు 80 రకాల వాత వ్యాధులు ఉంటాయేమో. 80 రకాల్లో ఏంటంటే అసలు తలనొప్పి దగ్గర నుంచి, మెడ నొప్పి దగ్గర నుంచి, నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పులు అన్నీ కూడా, మైగ్రైన్ అన్నీ కూడా వాతంలోకి వచ్చేస్తాయి. ఈవెన్ పక్షవాతం కూడా వాత వ్యాధి కింద చెప్పబడింది. రుద్రసి వాతం అంటే సయాటికా. అట్లా వాత వ్యాధులు సంబంధించినవి పాదాల్లో వచ్చేటువంటి నొప్పులు, మడమ నొప్పి, సోల నొప్పి ఇవన్నీ అంటుంటాం. అన్నిట్లో కూడా మెయిన్ కారణం వాతం. సో మన శరీరంలో చలనం అంతా కూడా వాతం వల్లనే వస్తుంది. అంటే మనకి ఆయుర్వేద ప్రకారం అంటే పిత్తం కూడా ఏమి పెద్దగా మూమెంట్స్ ఉండవు. వాతం వెళ్ళి యాడ్ అయితేనే పిత్తంలో మూమెంట్స్ వచ్చేసి రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. సో పిత్తం ఫంగు, కఫం ఫంగు, ఫంగవే కఫ అని చెప్పేసి మాకు చెప్పబడుతుంది. సో వాతం వల్లనే అవన్నీ, ఫంగు అంటే కదలలేవు అనమాట. సో వాటిని కదిలించేది వాతం. శరీరంలో పిత్త కఫాలను కదిలించేసి మనకి ఎటువంటి వైషమ్యమైన రావడానికి ముఖ్యమైనది వాతం. సో ఆ వాతం ఏంటంటే ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే అందరూ ఎక్కువగా ఆలోచనల వల్ల కూడా మనకు వాతం పెరుగుద్ది. మన మైండ్ రాత్రి నిద్ర పట్టకుండా ఆలోచిస్తూ ఉంటాం కదా, దానివల్ల కూడా మన శరీరంలో వాతం బాగా పెరిగిపోతుంది. అలాగే తెల్లారులు వేస్తే ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి 100-200 కిలోమీటర్లు ఈజీగా తిరిగేస్తున్నారు హైదరాబాద్లో అయితే. సో అంత గమనాల వలన కూడా, ఈవెన్ ఫ్లైట్స్లో తిరిగినా కూడా మనలో వాతం పెరుగుద్ది. మనం ఏమనుకుంటాం అంటే ఫ్లైట్ అంటే షార్ట్ పీరియడ్లో వెళ్ళిపోతాం, సేఫ్ అనుకుంటాం. కానీ ఫ్లైట్స్లో తిరగడం వల్ల కూడా అందులో ఇంకెక్కువ మల్టిప్లై అవుద్ది. గగనం అంటే ఆకాశంలో తిరుగుతుంటుంది కదా, దానివల్ల వాతం ఇంకా మల్టిప్లై అవుతుందని, పెరుగుతుంది. అందుకే ఫ్లైట్స్లో తిరిగే వాళ్ళకి తొందరగా సైకలాజికల్గా ఇంబ్యాలెన్స్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్, మెడ పట్టేయడం, నడుము పట్టేయడం, మెడ అరిగిపోవడం ఇవన్నీ ఎక్కువగా ఫ్లైట్స్లో తిరిగే వాళ్ళలో చూస్తూ ఉంటాం. సో అది పిత్తం అంటేనేమో, వాతం అంతా శరీరం అంతా తిరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వాతం ఇక్కడి నుంచి లోయర్ పార్ట్ అంతా వాతం ఉంటుంది అనమాట. అంటే గర్భాశయం కానీ, మూత్రాశయం కానీ, మలం కానీ ఇవన్నీ ఆశ్రయించంతా కూడా వాతం ఎక్కువగా ఉంటుంది. ఆ వాతం కూడా 5 పార్ట్స్ ఉంటాయి అనమాట. ప్రాణవాతం, ఉదానవాతం, సమానవాతం, ఆ తర్వాత అపానవాతం అని చెప్పేసి 5 రకాలుగా ఉంటుంది. అవన్నీ కూడా మెయిన్గా వాతానికి సంబంధించినటువంటి ఇప్పుడు వాతం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారనుకోండి, అసలు ఇంట్లో దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏమైనా చిట్కాలు ఉంటాయా అండి? అంటే మనకి ఏంటంటే వాతానికి విరుగుడు నువ్వులు.
సో నువ్వులు ఎక్కువగా సరిపడా తీసుకుంటున్నా, నువ్వుల నూనె వంటలోకి వాడుకుంటున్నా కానీ వాతం చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. అందుకే మనకు పాత రోజుల్లో ఆడపిల్ల మెచ్యూర్ అయినప్పుడు వాతం పెరుగుద్ది అనమాట శరీరంలో. పెరిగినటువంటి వాతాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం మనకి నువ్వులు ఉండలు పిల్లల చేతి తినిపిస్తారు. వచ్చిన పేరెంట్ వాళ్ళకు కూడా నువ్వులు ఉండలు పెడుతుంటాం కదా. అలాగే మనకి మినప్పప్పుతోటి ఆవిరి కుడుము పెడతారు మెచ్యూర్ అయిన పిల్లలకి. సో అది కూడా గర్భవాతాన్ని బాగా తగ్గిస్తుంది. అందుచేత అంటే మినప్పప్పుతో చేసి అలాగా వెంటనే ఫ్రెష్గా ఆవిరి కుడుములాగా చేసి పెట్టింది అందులో నెయ్యి వేసుకుని పచ్చళ్ళు అవి లేకుండా తింటే గర్భవాతం బాగా తగ్గుతుంది. అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కానీ, పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఫ్లోలో ఇలాంటి ప్రాబ్లమ్స్, తర్వాత గర్భసంచి పక్కన ఒవేరియన్ సిస్ట్లు అంటాం కదా, అలాంటివి ఫామ్ అవ్వకుండా కూడా ఈ మనం తినేటువంటి ఆవిరికుడు అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. సో అందుకని అంత దూరదృష్టితోటి మన వాళ్ళు ఏది చేసినా, మన పెద్దలు కానీ ఆయుర్వేదం కానీ చాలా దూరదృష్టితోటి మనందరికీ రాబోయే వ్యాధులు ముందుగానే గుర్తించి అవి రాకుండా మనల్ని కాపాడేలాగా మంచి మంచి పద్ధతులు, మన పండుగలు సీజనల్గా మీరు అడిగారు కదా ఋతువు చర్యలు ఏంటి అని, అవన్నీ కూడా చక్కగా ప్లాన్ చేశారనమాట. మనం అవన్నీ మర్చిపోయి బాడీ అంటే కన్ను, పన్ను అంటే పన్ను అనుకుంటున్నాం, డాక్టర్ల చుట్టూ వెళుతున్నాం. వాళ్ళు పన్నుకు పన్ను ఓడదీయడం తప్పించి ఏం చేయలేకపోతున్నారు. సో అందుచేత పాత రోజుల్లో లాగా వాతం అంటే ఏంటి, పిత్తం అంటే ఏంటి, కఫం అంటే ఏంటి అనేది చూసుకోవాలి. నెక్స్ట్ మీరు అడిగేది పిత్తం. పిత్తం అంటే మెయిన్గా ఈ అన్నప్రేవు అంటే ఆమాశయం అంటాం కదమ్మా, అన్నప్రేవు, తర్వాత అన్నాశయము, అగ్నాశయము ఇవన్నీ కూడా ఉంటాయి. లివర్ కానీ గాల్ బ్లాడర్ ఇవన్నీ కూడా పిత్తం కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. సో అందుకని మనకి బ్లడ్ ఫామ్ అవ్వాలన్నా కూడా పిత్తం కరెక్ట్గా ఉండాలి. పిత్తంలో ఏమాత్రం ఇంబ్యాలెన్స్ వచ్చినా రసం నుంచి రక్తం సరిగ్గా ఫామ్ అవ్వదు, అంటే లివర్ ఫంక్షన్ ఉండదు. దానివల్ల హీమోగ్లోబిన్ లెవెల్స్ సరిగ్గా పెరగవు అనమాట శరీరంలో. అందుకని హీమోగ్లోబిన్ తగ్గిపోయి ఎనీమియా ప్రాబ్లమ్స్ రావడం కానీ, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, అంటే అమ్మాయిలకి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ కానీ ఇవన్నీ కూడా పిత్తం కంట్రోల్లో ఉంటాయి. అలాగే స్కిన్ ఎలర్జీస్, సోరియాసిస్, సెగ్గడ్డలు ఫామ్ అవడం ఇవన్నీ కూడా పిత్తంలోకి వస్తాయి. నెక్స్ట్ కఫం. కఫం అంటే ఇక్కడి నుంచి ఈ పై భాగం అంతా కఫం ఉంటుంది. అందుకని మనకి ఊరికే తుమ్ములు రావడం, రొంప చేయడం, ముక్కు కారడం, లేకపోతే ఆస్మా వచ్చి సఫర్ అవడం ఇవంతా కూడా ఊపిరితిత్తులను ఆశ్రయించుకుని ఈ పై భాగం అంతా ఫ్లమ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఫ్లమ్ పెరగడం వల్ల కూడా మనకి ఆకలి తగ్గిపోవడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఫామ్ అవడం ఇలాంటివన్నీ కూడా రెండింటికి రిలేషన్ ఉంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకి ఈ ఫ్లమ్కి కూడా రిలేషన్ ఉంటుంది. అంటే అగ్ని తగ్గడం వల్ల కఫం పెరుగుతుంది అనమాట. సో అంటే ఆయుర్వేదం చాలా డీప్ సైన్స్. ఒక పట్టాన ఒక మనిషి అధ్యయనం సరిపోదు, ఒక జీవితం సరిపోదు, కొన్ని జనరేషన్స్. అంటే అందుకనే మనకి ఆయుర్వేదం ఏంటంటే తాతగారు చేశారని ఆనువంశికంగా కొడుకు చేశాడని మనవాడు చేయడం, అట్లాగా వాళ్ళు చేస్తూ ఉంటే పెద్దవాళ్ళు చేసినవన్నీ కూడా రీసెర్చ్ పాయింట్స్ ఆటోమేటిక్గా పిల్లలకి క్యారీ అవుతాయి. పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఫ్రెష్గా విత్తన మొలక ఇచ్చిన దగ్గర నుంచి కష్టపడకుండా తాతగారు ఒక స్టేజ్ వరకు చేశారు కాబట్టి మిగిలింది మనవాళ్ళు చేసుకుంటారు, మనవాళ్ళు చేసుకుంటారు, దానిలో రీసెర్చ్ వెళ్తారు. అందుకనే ఇది కేరళలో ఒక రకంగా ఫేమస్ అయింది. వాళ్ళు ఎప్పుడో 200 ఏళ్ల క్రితం నుంచి కూడా ఆయుర్వేదాన్ని చాలా సిస్టమేటిక్గా డెవలప్ చేశారు. పంచకర్మ కానీ, మెడిసిన్స్ కానీ, ఫార్ములేషన్స్ కానీ. సో అవన్నీ వాళ్ళ పిల్లలు ఇంకా బాగా చక్కగా ఎస్టాబ్లిష్ చేసి పెద్ద పెద్ద ఆయుర్వేదిక్ పంచకర్మ సెంటర్స్, పెద్ద పెద్ద ఫార్మసీ ఇంటర్నేషనల్గా సప్లై చేయడం, అలాగే ఆయుర్వేదిక్ పంచకర్మ అవన్నీ కూడా అక్కడ బాగా. పంచకర్మ అన్నారు కాబట్టి అసలు ఈ పంచకర్మ అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు? అసలు పంచకర్మ ఎవరు చేయించుకుంటే మోర్ బెనిఫిట్స్? పంచకర్మ అనేది క్రీమ్ ఆఫ్ ఆయుర్వేదమ్మ. ఆయుర్వేదం అంతా ఒక ఎత్తు, మందులంతా ఒక ఎత్తు, మన ఆహారం అంతా ఒక ఎత్తు. పంచకర్మ జస్ట్ ఒక్క కోర్స్ తీసుకుంటే మొత్తం మీకున్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. సపోజ్ మీకు కఫం పెరిగిందనుకోండి, అది దానికి వమన కర్మ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి పైభాగంలో ఫామ్ అయినటువంటి ఫ్లమ్ అంతా కూడా బయటకు వచ్చేలా చేస్తాం. కొంతమందికి వామిటింగ్ చేసుకోలేరు, అంటే వామిటింగ్ అంటే భయం ఉంటుంది. అలాంటి వాళ్ళకి విరేచనం ద్వారా అవి వెళ్ళిపోయేలాగా విరేచన కర్మ చేస్తాం. అలా ఇక్కడ ఫామ్ అయినటువంటి ఫ్లమ్ అంతా కూడా పోయేలాగా, బ్రెయిన్ యాక్టివిటీని పెరిగేలాగా నస్యకర్మ అనే ఒక చికిత్స ఉంటుంది. సో విరేచన కర్మ, వమన కర్మ, నస్యకర్మ అక్కడికి అయిపోయినాయి. నెక్స్ట్ విరేచన కర్మ వల్ల పిత్తంలో ఉండేటువంటి ఇంబ్యాలెన్స్ అంతా కూడా, అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ ఇలాంటివన్నీ కూడా, బ్లడ్లో ఉన్న దోషాలన్నీ, రక్తంలో ఉన్న దోషాలన్నీ
విరేచన కర్మ ద్వారా బయటకు వచ్చేస్తాయి అనమాట. సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విరేచన కర్మ ప్లాన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి 1 వీక్లో రిజల్ట్ వచ్చేస్తుంది. ఇవాళ మొదలు పెడితే 1 వీక్లో వాళ్ళకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది. సో నేనైతే విరేచన కర్మలో చాలా రీసెర్చ్ చాలా చేసేసాను. నా దగ్గర 1,00,000 మందికి పైన విరేచన కర్మ చేశాను నా ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాల ప్రాక్టీస్లో. అంటే వచ్చి నేను చేయించుకున్న వాళ్ళే కూడా మళ్ళీ వచ్చి వాళ్ళే అడిగి చేయించుకుంటారు. అమ్మ మీ దగ్గర అప్పుడు చేశారు కదా, నాకు అది బాగుంది, మళ్ళీ అదే చెయ్యండి అని అడిగి చేయించుకుంటారు. సో అంత గుడ్ విల్ ఉన్నటువంటి పంచకర్మ విరేచన కర్మ. అంటే ఈజీ కూడా అది. 8 సంవత్సరాల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. అదేంటంటే మనం ఎన్ని విరేచనాలు అయితే వాళ్ళ శరీరం తట్టుకుంటుంది, వాళ్ళ ప్రాబ్లంకి ఎన్ని అవసరం అన్నీ సజెస్ట్ చేస్తాం. అన్నీ అయ్యేలాగా నేను గైడ్ చేస్తూ ఉంటాను వాళ్ళకి. ఆ రోజు నేను ఏ పనిలో ఉన్నా వాళ్ళకి ఫోన్ చేసి ఇన్నైనాయి, ఇప్పుడు ఎలా ఉంది, మ్యూకస్ పడిందా, ఎలా ఉంది, ఆకలి వేస్తుందా, తినకూడదు, ఇవన్నీ కూడా కంటిన్యూగా నేను ఫాలోఅప్ చేస్తాను. దానివల్ల గాడ్స్ బ్లెస్సింగ్స్ ఆఫ్ భగవాన్ ధన్వంతరి అసలు మంచి సక్సెస్ఫుల్ స్టోరీస్ అన్నీ నా విరేచన కర్మలో ఉంటాయన్నమాట. సో మాకు ఆయుర్వేదంలో అంటుంటారు కొంతమంది వస్తీ స్పెషలిస్ట్ నడుస్తూ ఉంటే వెనకాల నుంచి వస్తీ పెట్టేస్తుంటారు వీళ్ళని. అలా నేను విరేచన కర్మలో బాగా ఇది అనమాట. అది విరేచన కర్మ. నెక్స్ట్ వాతం తగ్గించడానికి ఇప్పుడు వస్తికర్మ అనుకున్నాం కదా. వస్తికర్మ మొత్తం లార్జ్ ఇంటెస్టైన్ మెయిన్గా ఆ మెడిసిన్ వెళ్తుంది. ఆ వెళ్ళినటువంటి మెడిసిన్ మొత్తం తల దగ్గర నుంచి పాదాల వరకు నర్వ్స్ ఎఫెక్ట్ అంతా కూడా నర్వ్స్లో ఉండే ఇంబ్యాలెన్స్, నర్వ్స్లో ఉండే డీహైడ్రేషన్, రూక్షత్వం, మీరు అన్నారు డీహైడ్రేషన్ అని, అలాంటివన్నీ కూడా ఇందులో తగ్గిపోతాయి అనమాట. అంటే స్ట్రెస్ రిలేటెడ్ స్ట్రెస్ కూడా అద్భుతంగా తగ్గించవచ్చు మనం. అలాగే రీసెంట్ టైమ్స్ లో మనం చూస్తే ఆల్మోస్ట్ 10లో 8 మెంబర్స్ స్ట్రెస్. అంటే అది కారణం ఏదైనా. అలాగే మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళకి, నడుము అరిగిపోయిన వాళ్ళకి, పెరాలసిస్ వాళ్ళకి వస్తికర్మని ఒక సిస్టమేటిక్గా కోర్స్ లాగా ప్లాన్ చేస్తే వాళ్ళకి ఆపరేషన్ లేకుండా మనం చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన పంచకర్మలో ఏ ట్రీట్మెంట్స్ అయినా సరే మనం బయట హాస్పిటల్స్ ఆపరేషన్ అని చెప్పిన వాళ్ళకి మనం ఆపరేషన్ లేకుండా ఆయుర్వేదిక్ క్లయింట్స్లో చేయొచ్చు. సరైనటువంటి పంచకర్మ వైద్యులు దొరికితే ఇంకా మీకు ఇంకా ఆరోగ్యం గురించి మీరు దిగులు పడక్కర్లా. ఏ ప్రాబ్లం అయినా సరే పంచకర్మతో తగ్గించుకోవచ్చు. ఒకప్పుడు ఏంటంటే పంచకర్మ రాజవైద్యం, అంటే రాజుగారు ఉండేవాళ్ళు, రాజుగారికి ఆస్థాన ఆయుర్వేద వైద్యులు ఉండేవాళ్ళు. ఆయన ఇక్కడ మందులు దొరకకపోతే హిమాలయాల నుంచి కూడా తెప్పించి మరీ పంచకర్మను అద్భుతంగా చేసేవాళ్ళు. అందుకని రాజులు యాంటీ ఏజింగ్గా, వాళ్ళకి ఎంత వయసు వచ్చినా కానీ మనలాగా ముడతలు అవి ఉండవు, శరీర సామర్థ్యం కూడా తగ్గదనమాట పంచకర్మ కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న వాళ్ళకి. అంత అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ప్రెగ్నెన్సీ రావడానికి కూడా పంచకర్మ అద్భుతంగా పనిచేస్తుంది. గైనిక్ డిజార్డర్స్ కూడా పంచకర్మతోటి అసలు వెంటనే బ్లీడింగ్ తగ్గడానికి కానీ అన్నిటికి కూడా బాగా చేస్తాం అనమాట. సో పంచకర్మతోటి తగ్గని వ్యాధి లేదు. ఈవెన్ సెరిబ్రల్ పాలసీ పిల్లలకు కూడా మనం పంచకర్మ చేస్తే వాళ్ళు 3 నుంచి 6 నెలల్లో నడక, మాటలు, పాటలు అన్నీ వచ్చేస్తాయి. ఆటిజం కానీ, డౌన్ సిండ్రోమ్ కానీ పిల్లలకి ఇప్పుడు అవన్నీ కామన్ కదా, అవి కూడా మనం ఆయుర్వేదిక్లో చేస్తాం. అలాగే వృద్ధులకి కూడా యాంటీ ఏజింగ్గా, అంటే జరా వ్యాధులు అంటే ముసలి వాళ్ళకు వచ్చేటువంటి వాత వ్యాధులు మెయిన్గా ఉంటాయి, వాళ్ళకు కూడా మంచి మంచి ట్రీట్మెంట్స్ ప్యాకేజెస్. ఇంకా యూత్కి అయితే హైపర్ టెన్షన్ దగ్గర నుంచి, డయాబెటీస్ దగ్గర నుంచి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఈవెన్ క్యాన్సర్కి ఉండేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అయినటువంటి కీమోథెరపీ వలన, రేడియేషన్ వలన, ఇవన్నీ కూడా మనం పంచకర్మతో అద్భుతంగా తగ్గించవచ్చు. అంటే ఆయుర్వేద మందులు ఏంటంటే రోజుకి ఇన్ని గ్రాముల మందులు వేసుకోవడం అనేది తప్పనిసరిగా వేసుకోవాలి. నాలాంటి వాళ్ళు అసలు అవి మింగలేరు. నేను బ్యాడ్ పేషెంట్, అసలు మందు అనేది మింగలేను అనమాట. నా కోసం నేను పంచకర్మ మీద మోర్ కాన్సన్ట్రేట్గా రీసెర్చ్ చేసి డెవలప్ చేసుకున్నాను. అంటే నాకు చాలా వ్యాధులు ఉన్నాయి, నేను చాలా బ్యాడ్ పేషెంట్, అంటే చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది. సో మందులు లేకుండా ఎలా తగ్గించుకోవాలనేది నాకు తెలిసినట్టు ఎవరికి తెలియదేమో, ఎందుకంటే పంచకర్మ మెయిన్ అనమాట. సో అందుచేత నన్ను దృష్టిలో పెట్టుకుని నేను తయారు చేసుకున్నది. విజయవాడలో అద్భుతంగా పనిచేసింది. విజయవాడలో చాలామంది ఆయుర్వేద మందులు వేసుకోవడానికి ఇష్టపడరు. అమ్మో మందులు వేసుకుంటే వేడి చేస్తే కిడ్నీస్ పాడైపోతాయి, అందులో లెడ్ ఉంటుంది, సీసం ఉంటుంది, ఏవో రకరకాల ఫీలింగ్స్ అనమాట. సో నేను మందులు లేకుండా పంచకర్మ చేసేసరికి అందరికీ అది చాలా యాక్సెప్టెన్స్ పెరిగిందనమాట. అది గాడ్స్ బ్లెస్సింగ్స్. అయితే హైపర్ టెన్షన్ అంటే బీపీలో కూడా హైపర్ టెన్షన్ లాంటివి మనం చూస్తూ ఉంటాము. వాటికి ఎలాంటి ఆయుర్వేదంలో ఎలాంటి చికిత్సా విధానం ఉంది? ఇంట్లో ఉన్నటువంటి వాటితో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చా? హైపర్ టెన్షన్ అంటే మెయిన్గా ఒత్తిడమ్మా, టెన్షన్ ఎక్కువగా ఫీల్ అవడం అనేది. అదేంటంటే అది వంశపారంపర్యంగా కూడా కొంతమంది అవడానికి యోగా మాస్టర్స్ అయినా లేకపోతే ఇంకొకటి అయినా ఏమీ సమస్యలు ఏం లేకుండా రోజుకి 20 గంటలు కూడా నిద్రపోతున్నా కూడా హైపర్ టెన్షన్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే మెయిన్గా ప్రాణాయామ కరెక్ట్గా చేసుకోవాలనేది సింపుల్ టెక్నిక్, ఇంట్లో చేసేసుకోవచ్చు ఎవరికి వాళ్ళు. అలాగే ఆహారంలో సాత్విక ఆహారం, అంటే రాజసిక ఆహారం, తామసిక ఆహారం అంటే
స్పైసీ ఫుడ్స్, నాన్ వెజ్, తర్వాత కూల్ డ్రింక్స్, ఇవన్నీ కూడా తామసిక ఆహారంలోకి, రాజసిక ఆహారంలోకి వస్తాయి. అవి కాకుండా సాత్విక ఆహారం ఏంటంటే పాలు, మజ్జిగ ఎక్కువ వాడుకోవడం, మంచినీళ్ళు సరిపడా తీసుకోవడం, ఉన్నంతలో ఆర్గానిక్ ఫుడ్స్ తీసుకోవడం. వైట్ రైస్ వల్ల కూడా మనకి బీపీ పెరగవచ్చు, డయాబెటీస్ కూడా పెరుగుతుంది వైట్ రైస్ వల్ల. సో అవి వానేసి బ్రౌన్ రైస్ తీసుకోవడం. అంటే ఫుడ్లో కూడా బాగా రీసెర్చ్ చేశాను నేను. అంటే నాకు అలా ఇష్టం, జబ్బులు లేకుండా జీవించాలంటే ఆహారం ఏం తీసుకోవాలనేది మెయిన్గా నాకు ఒక ఎప్పుడు లోపల నిరంతరం ఒకటి ఎప్పుడు ఉంటుందన్నమాట ఫాలో అప్. అందుకని నా మీద నేనే రీసెర్చ్ చేస్తే ఇప్పుడు మీకు సింపుల్ టెక్నిక్ చెప్తాను బీపీ తగ్గడానికి. చెద్దన్నం బెస్ట్ అమ్మ. మనకి పాత రోజుల్లో అన్నం వార్చేసాక రాత్రిపూట అన్నంలో కొంచెం ఆ గంజిలో అన్నం కొంచెం వేసేసి అందులో కొంచెం ఉప్పు వేసేసి పొద్దున్నే అది తినేసేవాళ్ళు. అందులో ప్రోబయోటిక్స్ ఉండడం వలన ఆ ప్రోబయోటిక్స్ సాత్విక ఆహారంగా మారిపోతుంది అనమాట. సో అది మెయిన్గా మనకి హైపర్ టెన్షన్ తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సో డైలీ మనం తినే ఇడ్లీ, దోశ వాటన్నిటికన్నా ఇది బెస్ట్. అలాగే టెన్షన్ పడకుండా ఉండేలాగా మైండ్ సెట్ చేసుకోవాలి. మనం అనుకుంటాం మనసు నా మాట వినదు, దాని ఇష్టం వచ్చినట్టు అది పరుగులు పెడుతుంది అనుకుంటాం. అలా ఏం కాదు. మనం మైండ్ సెట్ చేసుకుంటే మన ప్రక్కన పాము తిరుగుతున్నా మనం ఏం పట్టించుకోకుండా ఉండొచ్చు. అది నా ఎక్స్పీరియన్స్. సో అలా మైండ్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి. ఎందుకంటే పుడుతూనే అందరూ సెన్సిటివ్గానే ఉంటారు, ముఖ్యంగా స్త్రీలు చాలా సెన్సిటివ్గా ఉంటారు, చాలా ఎమోషనల్గా ఎన్నో ఉంటాయి లేడీస్కి. సో అవన్నీ కూడా తగ్గేలాగా మెడిటేషన్ బాగా పనిచేస్తుందమ్మా. మెడిటేషన్, ప్రాణాయామ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ యాంగ్జైటీ కూడా యాడ్ అయిందండి. అంటే స్ట్రెస్ ఎలా అయితే ఉందో యాంగ్జైటీ కూడా, యాంగ్జైటీని కూడా మనం కంట్రోల్ చేయొచ్చా త్రూ ఆయుర్వేదం? చేయొచ్చు. ఆయుర్వేదిక్లో ఇందాక మీరు అన్నట్టు బీపీకి కూడా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే బీపీకి మనకి ధారా చికిత్స అని శిరోధారా చికిత్స ఉంటుంది. అలాగే ధారాకి పెట్టే ముందు బీపీ రీడింగ్, ధారా అయిపోయాక రీడింగ్ చూస్తే ఎంత డిఫరెన్స్ వస్తుందో. అంటే మేము అలా స్టడీ చేసేవాళ్ళం. మేము మా వారు 25 years బ్యాక్ విజయవాడలో ఫేమస్ కార్డియాలజిస్ట్ దగ్గర యోగా క్లాసెస్ తీసుకునేవాళ్ళు. సో వాళ్ళందరికీ బీపీ ఎక్కువగా ఉండేది. వాళ్ళని ఒకరోజు మా హాస్పిటల్ పిలిచి ధారా చికిత్స పెట్టి ముందు బిఫోర్ ధారా చికిత్స బీపీ ఎంత ఉందో రీడింగ్ చూసి అయిపోయాక బీపీ రీడింగ్ చూస్తే అసలు చాలా ఆశ్చర్యపోయాడు. ఇమీడియట్గా తగ్గేది. సో దాని కంటిన్యూషన్ ఏంటంటే నేను కనుగొన్న రీసెర్చ్ ఏంటంటే పంచకర్మలో విరేచన కర్మ చేస్తే కనుక వాళ్ళకి బ్లడ్ వెసల్స్లో మెయిన్గా ప్రెషర్ వస్తుందన్నమాట. ఆ ప్రెషర్ తగ్గుతుంది విరేచన కర్మ వల్ల. ఆ ప్రెషర్ తగ్గడం వల్ల ఆటోమేటిక్గా బీపీ తగ్గుతుంది, హార్ట్ కూడా రిలాక్స్ అవుతుంది, బ్లడ్ కూడా చాలా ఫ్రెష్గా రెడ్ కలర్కి వచ్చేస్తుంది. బ్రౌన్ కలర్లో ఉండే బ్లడ్ కూడా విరేచన కర్మ తర్వాత రెడ్ కలర్గా మారుతుంది. తర్వాత ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. అలాగే ఆహారంలో ఫ్రైస్, పికిల్స్, నాన్ వెజ్ మానేసేయడం అనేది హైపర్ టెన్షన్ పేషెంట్స్కి చాలా మంచిది. అందుచేత అలాంటి ఆహారం లేకుండా సాత్విక ఆహారం, ఇంట్లో ఆహారం అనేది చాలా మంచిది. అలాగే మీరు అడిగినట్లు యాంగ్జైటీ గురించి ఆలోచిస్తే యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అనేవి స్టార్టింగ్లో ఉంటాయి అన్నమాట. యాంగ్జైటీ అనేది మనలో ఉన్న ఒత్తిడికి ఒక రకమైన యాంగ్జైటీ. ఇప్పుడు ఫోన్ వస్తుందో రాదా అని అదొక టెన్షన్గా ఉంటుంది కొంతమంది, అది కూడా టెన్షనే. అలాగే ఆ ఫోన్లో మెసేజ్లు రాపితే ఒక టెన్షన్, అవతలాడు మనల్ని మెచ్చుకోకపోతే అదొక టెన్షన్గా ఉంటుంది. ఇట్లా ఇవన్నీ ఏంటంటే యాంగ్జైటీ వలన వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. సో ఆ యాంగ్జైటీని తగ్గేలాగా మనం ప్రాణాయామ, ధ్యానం, తర్వాత మనకి ఇంట్లో అవకాశం ఉంటే పూజ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంటే మన భారం అంతా తీసుకెళ్ళి భగవంతుడికి అప్పచెప్తే ఆయనే చూసుకుంటాడు. మనకి ఏం కావాలో అది ఆయన చూసుకుంటాడు. మనం ఎంతో తపన పడుతుంటాం, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని. అది ఎందుకో లేట్ అవుతూ ఉంటుంది. ఎందుకు లేట్ అవుతుంది అనేది మనకు తెలియదు. పూర్వజన్మ కర్మలు ఎన్నో మన శరీరం మీద, మనసు మీద, మన జీవితం మీద ప్రభావాలు ఉంటాయి. కాబట్టి కొంతమంది ఏమీ కష్టపడకుండా వాళ్ళకి బోల్డ్ డబ్బు వచ్చి పడిపోద్ది, బోల్డ్ కీర్తి వస్తుంది. కొంతమంది ఎంత కష్టపడ్డా వాళ్ళు అనుకున్న స్టేజ్కి వెళ్ళలేరు. అదేంటంటే పూర్వజన్మ కర్మలు, ఫలాలు ఏవో ఉంటాయి మనకి బియాండ్ అవర్ థాట్. యూనివర్స్ అనేది చాలా గొప్పది కాబట్టి సృష్టిలో ఎన్నో ఉంటాయి, పరమాత్ముడు ఎన్నో చేస్తుంటాడు. సో అందుచేత మనం ఏంటంటే మన కర్మ ఫలాలు, కర్మ అంతా భగవంతుడి మీద వదిలేసి ఆయనే చూసుకుంటాడు అనుకుంటే మీరు అన్నట్టు యాంగ్జైటీ తగ్గిపోతుంది, డిప్రెషన్ తగ్గిపోతుంది, బీపీ కూడా తగ్గిపోతుంది, స్ట్రెస్ తగ్గిపోతుంది. ఈ మూడింటికి అందుకనే మన వాళ్ళు ఆధ్యాత్మిక పురోగతి అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పారు. ఆయుర్వేదంలో కూడా శరీరానికి ఆరోగ్యం ఎందుకు కాపాడుకోవాలనుకుంటే కనుక అని మనలాంటి వాళ్ళకి ఒక క్వశ్చన్ వస్తే ధర్మార్థ కామ మోక్షాణం ఆరోగ్యం మూలం ఉత్తమం. అంటే మన ఆరోగ్యం బాగుంటే మన శరీర ధర్మాన్ని మన కూతురిగా, కొడుకుగా ధర్మాలు చేసుకోవచ్చు. తర్వాత అర్థం, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా డబ్బు సంపాదించుకోవచ్చు. అలాగే కామం, ఏవో కోరికలు ఉంటాయి మనకి, నాకు అంత పెద్ద ఇల్లు కట్టుకోవాలన్నా, ఏవో రకరకాల ఎవరి కోరికలు, పిల్లల్ని బాగా చదివించుకోవాలన్నా, ఎవరికి
మోక్షం, అల్టిమేట్గా మోక్షం అనమాట. అది అక్కడ మెయిన్ మనం చూసుకోవాలి. ఇండియన్ ఫిలాసఫీ అంతా మోక్షం దగ్గర హైయెస్ట్ టార్గెట్ అనమాట. మన మోక్షం లభించాలన్నా మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి. మన కుయ్యో మొర్రో అనుకుంటే ఇక్కడ నొప్పి అక్కడ నొప్పి అని మూలుగుతుంటే భగవంతుని మీద ఏం ధ్యానం చేయగలం? అందుచేత ఉన్నంతలో ఆరోగ్యాన్ని బాగుండేలా చూసుకుంటే మనకు అన్ని ధర్మం అర్థం కాము అన్నీ తీరితే ఆటోమేటిక్గా మోక్షానికి వస్తుంది. కాబట్టి అప్పుడు ఈ యాంగ్జైటీలు ఈ పూజల్లో ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా భగవంతుడే మనకు అన్నీ చేస్తాడనేది మనం రియలైజ్ అవుతాం. అది రియలైజ్ అయినంతకాలం మనం ఏదో తపన పడుతూనే ఉంటాం. దానివల్ల యాంగ్జైటీ, దానివల్ల డిప్రెషన్, దానివల్ల ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎన్నో వస్తాయి. సో ఆ మోక్షంలోకి మనం ఒకసారి ఆ పదంలోకి మోక్షదారిలోకి వెళితే కనుక అన్నీ ఇవన్నీ నథింగ్, భగవంతుడే అల్టిమేట్ అనేది తెలుస్తుంది. కాబట్టి యాంగ్జైటీ, డిప్రెషన్, హైపర్ టెన్షన్ అన్ని కంట్రోల్లోకి వచ్చేస్తాయి. రాజేశ్వర్ గారు, అంటే విమెన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ లైక్ థైరాయిడ్ దగ్గర నుంచి పీసీఓడి కావచ్చు, ట్యూబల్ బ్లాకేజ్లు, సిస్ట్లు, ఇలా రకరకాల సమస్యలు ఉన్నాయి. అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు కదా. అంటే విమెన్కి సంబంధించినటువంటి ఇలాంటి ఓవరాల్ ఇష్యూస్లో ఆయుర్వేదం పాత్ర అసలు ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. అసలు విమెన్ కంటే నేను ఒక స్త్రీగా నేను ఘంటాపదంగా చెప్పగలను ఏంటంటే, అమ్మాయిలకి గర్భిణీ సమయంలో మనం సరైనటువంటి పరిచర్య చేయగలిగితే పుట్టబోయే పిల్లలకు కూడా యాంగ్జైటీ ఉండదు, పుట్టబోయే పిల్లలకు కూడా ఒత్తిడి ఉండదు. ఎందుకంటే ఈ పాత రోజుల్లో ఏంటంటే అమ్మాయిని ప్రెగ్నెన్సీ టైంలో 20 ఏళ్ళకి అమ్మాయిలకి అందరికీ ప్రెగ్నెన్సీతో చాలామంది 20 ఏళ్ళకి 4 పిల్లల్ని కనేసేవాళ్ళు ఉండేవాళ్ళు. సో ఎనీహౌ అప్పుడు ఏంటంటే వాళ్ళకి టెన్షన్ లేకుండా, యాంగ్జైటీ లేకుండా పుట్టింటికి పంపించేసేవాళ్ళు. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే 3 నెలల నుంచి కొంచెం వాంతులు అవుతున్నాయి, వికారంగా ఉంటుంది, అక్కడికి వెళ్తే పీస్ఫుల్గా ఉంటుంది కదా అని అదొక అండర్స్టాండింగ్, అత్తగారికి అమ్మగారికి అండర్స్టాండింగ్ అనమాట. అత్తగారు నేను పంపనని కూర్చుంటే ఎవరు ఏం చేయలేరు, ఇంకా అమ్మకి ఎంత కోరుకున్నా ఏం చేయలేరు కదా. సో అమ్మ దగ్గర ఉంటే ఏంటంటే అమ్మాయికి ఒత్తిడి లేని జీవితం అనేది ఉంటుంది. ఆ ఒత్తిడి లేని జీవితం అనేది మనం ఆయుర్వేద పద్ధతుల్లో మంచి ఆహారం, సాత్విక ఆహారం ఎక్కువగా ఇస్తూ వాళ్ళకి ఏవి పళ్ళు ఎక్కువ తినాలని ఉంటుంది, పళ్ళు కానీ ఏదో పరమాన్నం తినాలి, ఏవో కోరికలు ఉంటాయి కదా, అవన్నీ చక్కగా తీరుస్తూ ఉంటే దౌహృదిని అంటాం ప్రెగ్నెన్సీ పీరియడ్ని ఆయుర్వేదంలో. తీరుస్తుంటే ఆ కోరికలు తీరుతున్నా కొద్దీ అమ్మాయి హాయిగా రిలాక్స్ అవుతుంది, ఒక రకమైనటువంటి సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది. అవి తీరకపోతే వాళ్ళకి అది తినాలి 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 అనిపిస్తూ ఉంటుంది. దాంతో ఏంటంటే దాని ఎఫెక్ట్ పిల్లల మీద ఒత్తిడిగాను యాంగ్జైటీ కింద మారుతుంది. సో అక్కడి నుంచి మనం ఒత్తిడిని లెక్కేసుకోవాలి. సో అమ్మాయిలకి అక్కడి నుంచి ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడి తగ్గడానికి డెఫినెట్గా ఆయుర్వేదం చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇంకా మిగిలినటువంటి రకరకాల రుగ్మతులు, థైరాయిడ్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు అమ్మాయిల్లో పీసీఓడి ఎక్కువగా చూస్తున్నాం, అలాగే బ్లీడింగ్ డిజార్డర్స్ ఎక్కువ చూస్తున్నాం, అలాగే సంతాన సాఫల్యత కూడా లేదు. ఈ పిల్లలు ఏంటంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా మ్యారేజ్ చేసుకొని అని అమ్మాయిలే చెప్పేస్తున్నారు. ఎన్ని సంబంధాలు తెచ్చినా కొండ మీద కోతి వచ్చినా కానీ అప్పుడే వద్దని అంటున్నారు. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఫెర్టిలిటీ పీరియడ్ మిస్ అయిపోతున్నారు, అది అర్థం కావట్లేదు వాళ్ళకి. అయినా అసలు హార్మోన్లు దీని ప్రకారంగా ఏంటంటే 15 సంవత్సరాల నుంచి అమ్మాయిలకి కొన్ని రకాల హార్మోన్స్ చక్కగా శరీరంలో ఉంటాయి, అబ్బాయిలకి 20 ఏళ్ళ నుంచి ఉంటాయి. సో ఆ టైంలో పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటారు, ఒక బాంధవ్యం అనేది ఏర్పడుతుంది, ఒక అనుబంధం అనేది ఏర్పడుతుంది, వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళు ఏంది నేను ఉండలేను అనేటువంటి డిపెండెన్సీ అనేది ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ చదువులు, ఉద్యోగాలు, మధ్యలో అమెరికాలు, ఈ ప్రహసనాల్లో టీమ్ లీడర్ అవ్వాలన్నా ఏవో టార్గెట్స్ ఉంటున్నాయి కదా. సో వాటిల్లో పడిపోయి పెళ్ళి అనేది ఇప్పుడు కాదు, అపార్ట్మెంట్ కొన్నాక పెళ్ళి, లేకపోతే ఏదో పెద్ద కారు, ₹1 కోటి కార్లే ఉంటాయి కదా, అలాంటి కారు కొన్నాక పెళ్ళి, ఇలా టార్గెట్స్ వీటి మీద ఆధారపడేసరికి ఈ లోపల హార్మోన్స్ అన్నీ మన శరీరం ఏంటంటే అది న్యాచురల్ ప్రొసీజర్. హార్మోన్స్ రిలీజ్ అవ్వడం, ఒక రకమైనటువంటి ఇంట్రెస్ట్ కలగడం, ఇవన్నీ కూడా న్యాచురల్ ఫీలింగ్స్. అవన్నీ సప్రెస్ అయిపోతున్నాయి పిల్లలకి. సప్రెస్ అయిపోవడం వలన తర్వాత పెళ్ళి అయ్యేసరికి అప్పటికేమీ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఆ బాంధవ్యాలు ఉండవు, ఆ అనుబంధం ఉండదు, ఆ అటాచ్మెంట్ ఉండదు. ఎవరి మట్టుకాళ్ళు అటు ఒకళ్ళు తల పెట్టుకుంటారు, ఇటు ఒకళ్ళు తల పెట్టుకుంటారు, పడుకుంటారు, ఇంకంతే, ఇంకేం లేదు. వాళ్ళ ఓపిక కూడా ఉండదు, దేనికి ఓపిక ఉండదు. సో దాంతోపాటుగా ఏంటంటే తెలియకుండా అమ్మాయిలు కూడా విచ్చలవిడిగా 4-5 బాయ్ ఫ్రెండ్స్తో తిరగడం, అబ్బాయిలు కూడా విపరీతంగా తిరగడం, ఇవన్నీ కూడా సమాజంలో మన భారతీయ సాంప్రదాయంలో సరైనటువంటి విధానాలు కాదు. వెస్ట్రన్ కంట్రీస్లో మేబీ అది ఓకే అవ్వచ్చు, మనకు కుదరదు. కానీ ఇందులో ఏంటి అనేది మన భారతీయతలో ఉండేటువంటి స్వచ్ఛత ఏంటి, సాంప్రదాయంలో ఉండేటువంటి నిబద్ధత ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే, ఒక భార్య ఒక భర్త శ్రీరామచంద్రుడిలాగా అలా అయితేనే మన ఆరోగ్యం బాగుంటుంది, మన మానసికమైనటువంటి పరిపక్వత బాగుంటుంది. సో మనసు ఒక చోట, శరీరం ఒక చోట అలా కాకుండా ఒక జీవితానికి ఒక భర్త ఒక భార్య
ఇంకా అందులో నో డౌట్. అప్పుడు ఏంటంటే మనకి వాళ్ళ మీద ఒక రకమైనటువంటి ప్రేమ, వాత్సల్యం, ఒక రకమైనటువంటి అటాచ్మెంట్, అనుబంధం ఇవన్నీ పెరిగితే జీవితాంతం ఇద్దరు కూడా బడిపంతుల సినిమాలలాగా ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి లాస్ట్ వరకు ఉంటారు కదా. ఆవిడ పాడుతుంది నీ నగుమోము నా కనులారా అని చెప్పేసి. అంత బాంధవ్యం ప్రతి భార్యాభర్తలో కలిగేలాగా మన భారతీయ ఇదిలో ఉంది. కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా వరకు జబ్బులు రావు. సో అది మనం ట్రై చేయాలి. మనం ఏంటంటే మళ్ళీ సమాజం బ్యాక్కి వెళ్ళి చక్కగా 18 ఏళ్ళు 20 ఏళ్ళ కల్లా పెళ్లి చేసుకుని అందులో ఉండేటువంటి అనురాగాన్ని, ఆప్యాయతని, ఆ జీవితంలో మంచి కుటుంబ వ్యవస్థ ఉండడం అనేది డెవలప్ చేసుకుంటే స్త్రీలకు చాలా వరకు పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ నేను చెప్పింది ఎందుకంటే ఇవన్నీ రావడానికి మెయిన్ ఇదే కారణం. ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ, హైపోథైరాయిడిజం కానీ, మెడరిగిపోవడం, నడుమరిగిపోవడం, వీటన్నిటి కారణం ఏంటంటే సరైనటువంటి కుటుంబ బంధం లేకపోవడం, ఇంటి ఆహారం లేకపోవడం. ఈ మెన్స్ట్రువల్ సైకిల్ కూడా చాలా మందికి డిస్టర్బెన్స్ ఉంటుంది, ఋతుస్రావం సరిగా రాదు, కొంతమంది చాలా వెయిట్ చేస్తూ ఉంటారు, దానికి కూడా టాబ్లెట్స్ వేసుకునేటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. అదే ప్రైమరీ ఎమనోరియా, సెకండరీ ఎమనోరియా అంటాం. అంటే కొంతమంది 16 ఏళ్ళు వచ్చిన మెచ్యూర్ అవరు, దాన్ని ప్రైమరీ ఎమనోరియా అంటాం. సెకండరీ ఎమనోరియా అంటే మెచ్యూర్ అయ్యాక కూడా 6 నెలలకో సంవత్సరానికో ఎప్పుడో దాని ఇష్టం ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది, దాన్ని ఇంకేం చేయలేరు అనమాట. దానికోసం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తే హార్మోన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. దానివలన ఆ ట్యాబ్లెట్స్ ఎఫెక్ట్ వలన పీరియడ్స్ వస్తుంది, మళ్ళీ నెల మళ్ళీ మామూలు. అంటే ఆ సైకిల్ మిస్ అవుతుంది. అదేంటంటే హార్మోన్స్ సైకిల్ అనేది న్యాచురల్గా బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యి యూట్రస్ మీద యాక్ట్ చేసి పీరియడ్స్ రావాల్సిన టైంకి రావడం, ఓవరీస్ ఫంక్షనింగ్ బాగుండి ఓవం రిలీజ్ అవ్వడం, అంటే అండం అంటాం కదా, అవన్నీ కరెక్ట్గా జరిగితే మనకి ప్రెగ్నెన్సీ కూడా కరెక్ట్గా వస్తుంది. అలా కాకుండా పీరియడ్స్ ఎప్పుడో రావడం. కొంతమందికి ఇంకొక పాయింట్ ఏంటంటే సివియర్ బ్లీడింగ్, నెలంతా ఉన్న బ్లీడింగ్ ఆగదు వాళ్ళకి, అది కూడా ఎక్కువ చూస్తున్నాం ఈ రోజుల్లో. ఇదివరకు ఏంటంటే ఎప్పుడో ఒకళ్ళ ఇంట్లో చూసేవాళ్ళం ఫైబ్రాయిడ్ యూట్రస్ అని ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం. ఇప్పుడు చాలామంది అమ్మాయిల్లో మోస్ట్ కామన్ అయిపోయింది. దానికి కూడా రకరకాల హార్మోన్స్ ట్యాబ్లెట్స్ వాడడం, ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో గర్భసంచి క్లీన్ చేసుకోవాల్సి రావడం, ఇలా ఇవన్నీ చూస్తున్నాం. సో వీటన్నిటికి కూడా మనం ఆయుర్వేదిక్ లైన్స్లో చాలా చక్కగా చేయొచ్చు. ఒబిసిటీని మనం కంట్రోల్ చేయొచ్చమ్మా, చాలా బాగా చేయొచ్చు. ఆయుర్వేదంలో ఏంటంటే ఆహారంలోనే మెయిన్గా ఇందాక మనం చెప్పుకుంటున్నట్టుగా చద్దన్నం తినడం వలన డెఫినెట్గా ఒబిసిటీ అనేది కంట్రోల్ అయిపోద్ది, డయాబెటీస్ కంట్రోల్ అయిపోద్ది, హైపర్ టెన్షన్ తగ్గిపోతుంది. సో చద్దన్నం అనేది అద్భుతమైనటువంటి ప్రోబయోటిక్ ఫుడ్ అనమాట. ఇప్పుడు అందరూ ప్రోబయోటిక్స్ని కొన్ని వేల ఖర్చులు పెట్టి కొనుక్కుంటున్నారు. చద్దన్నం కూడా 5 స్టార్ హోటల్లో 1000 రూపాయలు ఎంత ఉంటుందంట. సో మన ఇంట్లో ఊరికే దొరికేటువంటి అన్నం చద్దన్నం, అది అసలు తీసి పడేసేస్తాం, జనరల్గా మిగిలిన అన్నం పడేస్తాం. కానీ దాంతోటే మంచి ఆరోగ్యం పొందొచ్చు. అంటే అసలు మన భారతీయ సాంప్రదాయంలో ఎంత మంచి మంచి హిడెన్ సీక్రెట్స్ ఉన్నాయనేది తెలుసుకుంటే మనం వదలం వాటిని. మూలాలని వదిలితే మనకి ఎక్కడ నిలబడతాం, చెట్టు అంతా ఎగిరిపోతుంది, ఎక్కడ ఉంటుందో తెలియదు, పక్షులు ఎక్కడ ఉంటాయో తెలియదు. మూలాలు స్ట్రాంగ్గా ఉంటే మనం చక్కగా నేల మీద నిలబడతాం, ఆటోమేటిక్గా అన్నీ సాధించుకోవచ్చు ఆరోగ్యంతో సహా. అండ్ గుండె జబ్బులు కూడా ఈ మధ్య కాలంలో ఏంటంటే టీన్స్ నుంచి కూడా 12 years నుంచి మనం చూసినట్లు చాలా ఎక్కువైపోతున్నాయి సడన్ డెత్స్ అనేవి మనం చూస్తూ ఉన్నాం. అది మెయిన్ చాలా, అంటే అది నిజంగా ఒక ఆందోళన కలిగించేటువంటి అంశం. తెలియదు కదా ఎవరికి వస్తుందో తెలియదు. అరే వీళ్ళు ఎంగ కదా, వీళ్ళకి ఉండదు అని అనుకోవడానికి కూడా లేదు. సో అంటే ఈ పరిణామ క్రమాన్ని ఎలా చూడాలంటారు? హార్ట్ ప్రాబ్లమ్స్ కి సంబంధించి ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? అంటే హార్ట్ కి ఏదైనా ఉంటే కనుక మనకి గుండె దడ మెయిన్ గా కనిపిస్తుంటదమ్మా. 2 అడుగులు వేసినంటేనే గుండె దడ వస్తుంది, 2 మెట్లు ఎక్కినంటే ఇంకా గుండె దడ వస్తుంది, కొంచెం పని చేసినంటే చెమటలు పట్టేసేసి ఆయాసం వచ్చేస్తుంటుంది అనమాట. అదొకటి మెయిన్ లక్షణం. అలాగే పని చేయడానికి కూడా నీరసం నిస్సత్తువ వచ్చినప్పుడు ముందు హీమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకోవాలి. హీమోగ్లోబిన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి. హెచ్బి జనరల్గా 12 to 18 grams ఉండాలి. అమ్మాయిలకైతే 12 to 14, అబ్బాయిలకైతే 12 to 18 వరకు ఉండొచ్చు. చాలామందిలో 10 లోపు చూస్తున్నాం, అబ్బాయిల్లో అమ్మాయిల్లో కూడా. నాకు అసలు ఆశ్చర్యం, 4 grams హీమోగ్లోబిన్తో కూడా బతికేస్తున్నాను చూస్తున్నాను. 6 grams అంటేనే నేను అమ్మో అనుకునేది. నాకు ఈ మధ్యన ఎవరో చెప్పారు 4 grams హీమోగ్లోబిన్ ఉందంట. అట్లా అది ఎలా బతికేస్తున్నారు అనేది అర్థం కాదు. సో అదేంటంటే హార్ట్ మీద చాలా ఓవర్లోడ్ అయిపోతుంది. అలాగే హైపర్ టెన్షన్ వల్ల కూడా హార్ట్ ఓవర్లోడ్ అవుద్ది. సో అప్పుడప్పుడు బీపీ చూపించుకోవడం మంచిది, అప్పుడప్పుడు హీమోగ్లోబిన్ అంటే సింపుల్గా అయిపోయాయి, ఇది పైసా ఖర్చుతో అయిపోయేది అనమాట. అలాగే మనం నడుస్తున్నప్పుడు అంటే మన బాడీని మనం పొద్దున్నే లేచినట్టే ఒకసారి వాచ్ చేసుకోవాలి. పొద్దున్నే లేచినట్టే హాయిగా ఇలాగా సుఖనిద్రలో ఉండి, శవాసనం అంటారు, సుఖనిద్రలో ఉండి నా బాడీ ఇవాళ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి అబ్జర్వ్ చేసుకుని మనం
2-3 ఎక్సర్సైజ్ చేస్తే మనకు తెలిసిపోద్ది ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది, ఎక్కడో చోట నడుము పట్టేయడం మెడ పట్టేయడం ఏదో ఒకటి తెలుస్తుంది, అంటే అక్కడ ఏదో ఉంది అనేది కొంచెం ఆ ప్లేస్లో కొంచెం ఇలా లైట్గా మసాజ్ చేసి కొంచెం అటెండ్ అవ్వాలి. పిల్లలు అటెండ్ అవ్వకపోతే ఏడుస్తుంటారు కదా, అలా మన శరీరం కూడా ఏడుస్తూ ఉంటుంది, నాకు ఇక్కడ పెయిన్ వస్తుంది వీళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు అని. అప్పుడు కొంచెం ఇలా లైట్గా మసాజ్ చేసుకోవడం, ఇక్కడ ఏదైనా ఉంటే ఇలా చేసుకుంటే రిలాక్స్ అయిపోద్ది జనరల్గా. ఇంకా అది రోజు ఉంటే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ని కలిసి ఏదో ఒకటి టెస్ట్లు ఉంటాయి కదా, ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ అవసరాన్ని బట్టి వాళ్ళు చేస్తారు, అది చేయించుకోవచ్చు. అలాగే మెయిన్గా హార్ట్కి ఏంటంటే అప్పుడప్పుడు ఈసీజీ తీయించుకోవడం, మొత్తం ప్యాకేజ్ ఉంటుంది అంతా హార్ట్ చెకప్కి అంతా, అలా చేయించుకుంటడం ఎవరికైనా మంచిది అప్పుడప్పుడు, కనీసం 2 yearsకి ఒకసారి. సో హార్ట్ అటాక్స్ మ్యాసివ్గా వస్తే పాత రోజుల్లో తిప్పుకోగలిగేవాళ్ళు, స్టెంట్స్ వేసో లేకపోతే ఇంకోటి యాంజియోగ్రామ్ చేసో లేకపోతే సర్జరీ చేసో ఏదో ఒకటి. ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో అలాంటివి రావడమే మ్యాసివ్గా అటాక్ వస్తుంది. మెట్లు ఎక్కుతున్న వాళ్ళు పేరెంట్స్ అక్కడే ఉంటారు, మెట్లు ఎక్కి పైన ఉంటారు, వీళ్ళు మెట్లు ఎక్కే లోపల కుప్పకూలిపోతున్నారు, జిమ్కి వెళ్తున్నారు, జిమ్లో కుప్పకూలిపోతున్నారు. సో ఇవన్నీ కూడా వీళ్ళ జీవన విధానంలో ఎక్కడో మార్పులు, సరైనటువంటి విధానం పాటించట్లేదు. అంటే జిమ్కి వెళ్ళి జిమ్ వాళ్ళు ట్రైనర్ వద్దన్నా కానీ ఎక్కువ చేసేస్తుంటారు ఎక్సర్సైజ్, అది కూడా ఒక కారణం. జంక్ ఫుడ్స్ ఇష్టం వచ్చిన అర్ధరాత్రులు తినడం, ఇవన్నీ అంటే మన లైఫ్ స్టైల్లో మనకి చెప్పేస్తుంది తప్పు చేస్తున్నారా బాబు అని చెప్తుంది. మనం పట్టించుకోగలిగిన మనస్సుని మన శరీరం మీద దృష్టి పెడితే అవన్నీ మానేస్తాం. ఆరోగ్యకరమైనటువంటి అలవాట్లు, యోగా, రెగ్యులర్ వ్యాయామం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, సూర్య నమస్కారాలు, ప్రాణాయామ, మెడిటేషన్ ఇవన్నీ చేసుకుంటూ సాత్విక ఆహారం తీసుకుంటే అది గుండెకి చాలా బలం. అలాంటి వాళ్ళు గుండె జబ్బులు 99% రావు, వచ్చినా మళ్ళీ మనం బాగు చేసుకోవచ్చు. 3 మంది కార్డియాలజిస్టులు ఉన్నారు, మంచి కార్డియాలజిస్టులు ఉన్నారు, సో వాళ్ళ కేర్లో చక్కగా బయటపడవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి రాజేశ్వర్ గారు. ఈరోజు చాలా రకాల సమస్యలకి సంబంధించి ఆయుర్వేదంలో ఉన్న చికిత్సా విధానాలు అలానే టిప్స్ కూడా మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ అమ్మా. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.